నమస్తే N3 న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు. హజ్ యాత్రికులకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్. యాత్రకు వెళ్లే వారికి 1,00,000 సబ్సిడీ, ట్రాలీ సూట్ కేసులను పంపిణీ చేసిన అజీజ్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సంబరాలు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కటౌట్లకు పాలాభిషేకం. చిత్తూరులో దారుణం. పట్టపగలే జర్నలిస్టు దారుణ హత్య. నెల్లూరులో నూతన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సీఎం ఎక్స్ అఫీషియల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ సేవలు మరువలేనివని విజయానంద కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తన సందేశాన్ని అందజేశారు. ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్ శివశంకర్ లోతోటి, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ రాజ్యాంగం అనేది ఈ రోజు కూడా ప్రపంచంలో ఒక విశిష్ట స్థానంలో, ఎప్పుడైనా ఎవరికైనా కూడా మొత్తం ప్రపంచంలోనే తెలుసుకోవాలనుకుంటే మన రాజ్యాంగాన్ని రెఫరెన్స్గా తీసుకునే పరిస్థితిలో ఉంది. అంటే దానికి కారణం అప్పుడు మరి జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్లు ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో దాదాపు 2.5 సంవత్సరాలు ప్రతి ఆర్టికల్ మీద చర్చించి ప్రతి దాని మీద మీరు ఆ రెఫరెన్సెస్ చూస్తే ఏ ఆర్టికల్ మీద ఎవరు ఎందుకు రాశారు, దాని మీద అంబేద్కర్ గారు దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి, దాని మీద వివిధ నాయకులు ఏం మాట్లాడారు, వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఏమైనా చేంజెస్ ఏమైనా చేశారా, చేసింటే ఫైనల్గా ఆర్టికల్ ఏ రకంగా వచ్చింది అనేదంతా కూడా మీరు చదివితే అసలు అంత థాట్ ప్రాసెస్ అనేది మేధావులందరూ కలిసి మరి డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మరి మనకు రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. ఏ రాజ్యాంగమైనా కూడా సమాజానికి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అప్పుడప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మన అవసరాలకు తగ్గట్టు అందరికీ ఉపయోగపడే విధంగా అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న మార్పులు కూడా చేసుకోవడం జరుగుతోంది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఒక పెద్ద వరం ఇచ్చారు. ఏ వరం అంటే ఆ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ చాలామంది బహుశా మీరు చదవడం లేదు, మీకు ఐడియా లేదు. కానీ దీనిలో రాసిన ఒక ఆర్టికల్ చాలా డిస్కషన్ తర్వాత ఆ టైంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చాలా కనీసం 2.5 years వరకు ప్రతి ఆర్టికల్ మీద డిస్కషన్ చేసిన తర్వాత ఇది మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫీసర్గా ఇది మాకు చాలా పనికి వస్తున్నాయి. ఎందుకంటే డెఫినెట్గా గవర్నమెంట్ ఏ స్కీమ్ అయినా సరే చాలా డీటెయిల్డ్ జియో కానీ గైడ్ లైన్స్ కానీ ఇవ్వడం జరుగుతున్నాయి. కానీ ఎప్పుడు కూడా ఆఫీసర్ దగ్గర 10 to 20% డిస్క్రిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ 10 to 20% డిస్క్రిషన్ ఎలా వాడాలి? మీరు ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాడితే మీరు మంచి ఆఫీసర్ అయిపోతారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా వాడితే బ్యాడ్ ఆఫీసర్ అయిపోతారు. నెల్లూరు నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న 160 మందికి ట్రాలీ సూట్ కేసులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో విజయవాడ నుంచి అందరూ ప్రయాణం చేయవచ్చని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు అజీజ్. నెల్లూరు నుంచే హజ్ యాత్రలకు సీఎం చంద్రబాబు 1,00,000 సబ్సిడీ ప్రకటించారని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హెజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళుతున్న 1985 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ట్రాలీ సూట్ కేసులు పంపిణీ జరుగుతోంది. అందులో భాగంగా నెల్లూరు నగరంలోని జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాలలో నెల్లూరు జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళుతున్న 160 మంది హజ్ యాత్రలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ట్రాలీ సూట్ కేసులను అజీజ్ పంపిణీ చేశారు. జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాల తరపున మెడికల్ కిట్ ను అందజేశారు. అనంతరం హజ్ యాత్రికులను ఆలింగనం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది హజ్ యాత్రకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇలియాజ్ మౌలానా, రషీద్ మౌలానా, మైనుద్దీన్, కరీముల్లా, నన్నే సాహిబ్, సాబిర్ ఖాన్, సమీ హుస్సేని, ఇంతియాజ్, రియాజ్, అన్వర్, రసూల్, హయత్ బాబా, ఉస్మాన్, పాషా మొహిద్దీన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి హజ్ కమిటీ ద్వారా 1988 మంది
మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు హజ్కి పోతున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే డబ్బులున్నంత మాత్రం అందరం పోలేం. ఆ అల్లా యొక్క ఇన్విటేషన్ కానీ కావాలి. ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు, ముస్లిమ్స్ జీవితకాలంలో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు, జీవితకాలంలో కనీసం ఒక్కసారి హజ్ చేయడం అనేది ఫండమెంటల్. అయినా కోట్లు డబ్బులుండి ఆస్తులుండి కానీ పోలేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దానికి మనకు ఉండే సంకల్పంతో పాటు భగవంతుని యొక్క ఇన్విటేషన్ కానీ అవసరం. సో కాబట్టి వీళ్ళందరూ భగవంతుడు మెచ్చి పిలుచుకుంటుండే భక్తులు. కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కటౌట్లను విద్యార్థులు కలిసి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే గూగుల్ డేటా సెంటర్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గూగుల్ డేటా సెంటర్ ఓ మైలురాయని, ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ను ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కటౌట్లకు విద్యార్థులతో కలిసి పాలాభిషేకం చేశారు. థ్యాంక్యూ సీబీఎన్, థ్యాంక్యూ లోకేష్ బాబు అంటూ విద్యార్థుల నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గూగుల్ డేటా సెంటర్ నంబర్ 1 స్థానంలో నిలబెడుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ గూగుల్ డేటా సెంటర్ ఓ పునాదని, భవిష్యత్తులో ఐటీ హబ్ గా ఉత్తరాంధ్ర మారబోతుందన్నారు. సీఎం, మంత్రి నిరంతర కృషి ఫలితంగానే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ సాధ్యమని ప్రశంసించారు. అనంతరం విద్యార్థి మాట్లాడుతూ యువత కోసం పెద్ద కంపెనీని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వజ్రాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే 1,35,000 కోట్ల పెట్టుబడితో ఒక ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో శంకుస్థాపన కార్యక్రమం. నిజంగా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడి. దీనివల్ల ఐటీ రంగంలో ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. తద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. దేశ చరిత్రలోనే, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఈ గూగుల్ డేటా సెంటర్ అగ్రస్థానంలో నిలబెడుతుంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని సాధించింది యువనేత నారా లోకేష్ గారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో యువనేత నారా లోకేష్ గారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, ఎన్నో భగీరథ ప్రయత్నాలు చేసి ఎట్టకేలకి 1,35,000 కోట్ల పెట్టుబడితో లక్షల ఉద్యోగాలకి అవకాశాలు ఇచ్చే విధంగా గూగుల్ డేటా సెంటర్ ఆంధ్ర రాష్ట్రానికి సాధించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద పెట్టుబడి ముందు వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారు కృషి చేసి, ఎందుకంటే ఈ గూగుల్ సంస్థని భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలు పోటీ పడి గూగుల్ సంస్థ వారికి కావాలని చాలామంది చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా మన యువనేత నారా లోకేష్ గారు యువగళంలో ఏదైతే మాట ఇచ్చారో, యువగళం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో, యువతకి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేదానికి శక్తి వంచన లేకుండా రేపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కృషి చేస్తానని మాట ఇచ్చారో, ఆ మాట ప్రకారం ఎన్నో పరిశ్రమలు ఈ 2 సంవత్సరాల కాలంలోనే తేవడం జరిగింది.
కావలిలో వెలుగు వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన, కుటుంబంలో ప్రతి మహిళకు కూడా ఆర్థిక తోడ్పాటును అందించే అవకాశం కలిగిందన్నారు. గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ మోసాలను అధిగమించి ఇతర సామాజిక రుగ్మతల నివారణ పట్ల పొదుపు మహిళలు చైతన్యం చూపాలని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా కావలిలో వెలుగు DRDA PD నాగరాజుకుమారి ఆధ్వర్యంలో 141 మంది వివోఏలకు 22 లక్షల విలువ చేసే 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చేతుల మీదుగా వివోఏలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొదుపు పుట్టిందే నెల్లూరు జిల్లాలో అన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ పద్ధతి వ్యాప్తి చెందినట్లు తెలిపారు. దీనివల్ల మహిళల ఆర్థిక స్వావలంబన, కుటుంబంలో మహిళ కూడా ఆర్థిక తోడ్పాటును అందించే అవకాశం కలిగిందన్నారు. కావలి అభివృద్ధిని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇందుకు గ్రామాల్లో ఉండే స్వయం సహాయక సంఘాలు, మహిళలు మీ ప్రాంతాల్లో సమస్యలు, సామాజిక రుగ్మతలు ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్యోతి బాబురావు, వల్లేరు కిరణ్ కుమార్, వెలుగు DPMP వెంకటేశ్వర్లు, కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల APMలు పివి కృష్ణారావు, నవీన్ కుమార్, లలిత, ప్రసాదరావు, 4 మండలాల CCలు, వివోఏలు పాల్గొన్నారు. మన నెల్లూరు జిల్లా నారీమణులు చాలా తెలియగలరు. ఎందుకంటే ఈ పొదుపు పుట్టుకొచ్చింది కూడా మన నెల్లూరు జిల్లా నుంచే. కలెక్టర్ సాంబశివరావు గారు ఉన్నప్పుడు, విజయ్ కుమార్ గారు DRDA PDగా ఉన్నప్పుడు విప్లవాత్మకమైనటువంటి మార్పుకు నాంది పలుకుతూ ఈ పొదుపు ఉద్యమం ఈరోజు భారతదేశం నలుమూలలా విస్తరిస్తుంది అంటే దాన్ని మనకి నెల్లూరు మన సోదరి మనలే కారణం. ముఖ్యంగా మన కావుల్లో ఉన్నటువంటి ఈ పొదుపు గ్రూపులన్నిటికీ మీరు వివోఏలుగా ఉండటం మీ అందరి అదృష్టం. మీరు మీ కింద ఉన్నటువంటి 30 గ్రూపులు లేదా 35 గ్రూపులను ప్రోత్సహిస్తూ ఎక్కడ కూడా వాళ్ళల్లో అలసత్వం రాకుండా బ్యాంకు లోన్లు పద్ధతిగా కట్టే విధంగా మీరు ప్రోత్సహించడం, వాళ్ళకి లోన్లు ఇప్పించే దాంట్లో బ్యాంకర్స్తో అనుసంధానం చేసుకోవడం, మీ డిపార్ట్మెంట్తో మీరు అనుసంధానం చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పొదుపు మహిళలకి మీరు మధ్యవర్తిగా ఉండి ఈరోజు వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మీ జీతం చిన్నదైనా మీరు చేసేటువంటి పని చాలా పెద్దది. ఒకటి PD గారిని అభినందించాలి. ఆమె వచ్చిన తర్వాత ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఈ వెలుగు డిపార్ట్మెంట్ బాగా పనిజరుగుతుంది. ముదువర్తిపాలెంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి నివేదికలు సిద్ధం చేయాలని ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి పనులే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో 15.80 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె సీసీ రోడ్డును ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సమస్యలపై గ్రామస్తులు విన్నవించగా వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి నివేదికలు సిద్ధం చెయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు, మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, రాష్ట్ర MSME డైరెక్టర్ రావెళ్ల వీరేంద్రనాయుడు, ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్లరెడ్డి, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, కో-ఆపరేటివ్ త్రిసభ్య సభ్యులు పెనుబల్లి కృష్ణ చైతన్య, గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం అధికారంలోకి వచ్చి 22 నెలలు మాత్రమే అయింది. 22 నెలల్లో ఈ ఊర్లో సుమారు 1,75,00,000 పనులు చేయడం జరిగింది. ఇంకా మనకి సమయం ఉంది. తప్పకుండా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యని కూడా మీకు క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు
పల్లెలన్నింటినీ ఈ రోడ్లు ఇప్పుడు మనం ఎన్నైతే రోడ్లన్నీ వేసుకుంటున్నామో పల్లెలు ఇది వరకు గత ప్రభుత్వంలో ఒక్క తట్టు మట్టి వేసిన పాపం పోలేదు. అవన్నీ కూడా మనం ఈ రోజు చేసుకుంటున్నాం. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా పేద ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలు బాగుండాలని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ పక్షాన నిలిచి ఈ రోజు మనం సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి లాగా ఇప్పుడు ఈ 16 లక్షలతో రోడ్ అయితేనేమి. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందు వర్షం వస్తే రాజు కాలనీలో నుంచి అవతలికి వెళ్ళేదానికి కనీసం శవాలని తీసుకుపోవడానికి కూడా దారి లేకుండా ఉంటే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చిన తర్వాత దాంట్లో దేనిలో నుంచి కూడా మనం డబ్బులు పెట్టలేకపోయాం, శాంక్షన్ కాలేదు. మీరు ఇబ్బంది పడుతున్నారని 7 లక్షలు సొంత నిధులతో ఆ బ్రిడ్జ్ ని మీకు చేసి ఇవ్వడం జరిగింది. పెట్రోల్ డీజిల్ కొరత లేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పినా నో స్టాక్ బోర్డుని చెప్పడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకూరుపేటలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత 2 రోజులకు చేరింది. దీంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పెట్రోల్ బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో సామాన్యుల నుంచి రైతుల వరకు అందరూ అల్లాడిపోతున్నారు. ఒకవైపు జిల్లా అధికారులు జిల్లాలో ఇంధన కొరత లేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ ఇందుకూరుపేట మండలంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బంకులకు వెళుతున్న వాహనదారులకు నిరాశ ఎదురవుతోంది. ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్ కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నార్లు పోసి దుక్కులు దున్నుకునేందుకు ట్రాక్టర్లకు డీజిల్ దొరకక పనులు నిలిచిపోయాయి. అదును దాటిపోతే సాగు దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పెట్రోల్, డీజిల్ పుష్కలంగా ఉన్నాయని చెప్పినా బంకుల యజమానులు నోస్టాక్ బోర్డులు పెట్టడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఆటోలు ఆగిపోయినాయి 10 రోజుల నుంచి. రైతులు బాటిల్స్ పట్టట్లేదు. రైతులు దుక్కులు చేస్తున్నాం. దుక్కులు దిగడానికి ఆయిల్ లేక ట్రాక్టర్లు ఆగిపోయి నాలా కైలు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి పంపులు కూడా హీట్ ఎక్కిపోయి పట్టట్లేదు కదా, ఎక్కిపోతున్నాయి. మా పరిస్థితి ఏంటా? అందరు 3 అవర్స్ చెప్తున్నారు. అందరూ 3 అవర్స్ చెప్తారు. ఒక రోజు చేయలేకపోతున్నారు. ఒక పూట లేకపోతే అసలు పట్టలేదా? ఎప్పుడో 1 పట్టాలంటే ఆపేశారు. ఇప్పుడు చూస్తే ఒక బండికి పట్ల గంట అయితే కూర్చొని ఇలా అడిగితే లేట్ అవుతుంది. కోల్పోతున్నాం. అది తోలితే కానీ నేను తినలేము. అది ఆగిపోయినప్పుడు బండి చూడాలి కదా, ఇంట్లో తెల్లతరగా చేసుకోవాలా. గవర్నమెంట్ ఏమో పట్టించుకోదు. కలెక్టర్ గారు ఏమో తనిఖీ చేసి ఆయన పట్టకపోతే మాకు నెంబర్ ఇచ్చారు ఫోన్ చేయమని. ఎవరైనా పట్టించుకుంటున్నారా? స్టేట్మెంట్ మార్చిస్తున్నారు కానీ ఇక్కడ పని మాత్రం లేదు. అది పరిస్థితి. ఆటో వాళ్ళు జీవనోపాధిని గుర్తించి మాకు న్యాయం. చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను కొందరు దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వీకోటలో జర్నలిస్టుపై జరిగిన దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి ఉదయం వాకింగ్కు వెళ్లిన సమయంలో దుండగల దాడికి గురై మృతి చెందడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జర్నలిస్టుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తేలా ఈ ఘటన మారింది. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జర్నలిస్టుల సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజులాగానే ఉదయం వాకింగ్ కు వెళ్లారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను లక్ష్యంగా చేసుకుని కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన యాదృచ్ఛికంగా కాకుండా ముందుగానే ప్రణాళికతో జరుగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా దుండగులు నేరుగా లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం, తక్షణమే పరారవడం చూస్తే ఇది పూర్వ విరోధాల ఫలితమయ్యుండొచ్చని భావిస్తున్నారు. చిల్లకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు రెట్టపల్లి గ్రామానికి చెందిన చిరమన వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కోటా క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన చిరమన వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సౌత్ మోపూరులో సీసీ రోడ్లను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు రూరల్ మండలాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు గిరిధర్రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సౌత్ మోపూరు గ్రామంలో అభివృద్ధికి 3,50,00,000 రూపాయల నిధులు కేటాయించామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూరు గ్రామంలో 44 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గిరిధర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ నాయకులతో కలిసి సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ మోపూరు గ్రామంలో 44 లక్షల రూపాయలతో మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా స్థానిక కూటమి నాయకులు, ప్రజల సమక్షంలో ఈరోజు 44 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. 2 నెలల క్రితం నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులన్నీ కూడా శంకుస్థాపన చేశాం. శంకుస్థాపన చేసిన రోజే ఈ పనులన్నీ కూడా వీళ్ళని త్వరగా చేసిస్తామని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం ప్రతిరోజు కూడా ఈ 4 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిన్నటి నుంచి కూడా మొదలవడం జరిగింది. నిన్న కందమూరు పుటూరులో నిన్న ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈరోజు సౌత్ మోపూరు గ్రామంలో కూడా సీసీ రోడ్లు 44 లక్షల రూపాయలతో ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకేదన్నా ఉన్నా కూడా గ్రామానికి సంబంధించి రాబోయే రోజుల్లో తప్పకుండా సీసీ రోడ్లైనా, డ్రైన్లైనా, కరెంట్ అయినా, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఏదన్నా కూడా అవి కూడా చేస్తామని అందరికి కూడా తెలియజేస్తూ, కావలిలో ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వర్క్ శిక్షణను వెలుగుపీడి నాగరాజ్ కుమారి పరిశీలించారు. మహిళలకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు శిక్షణలు అని ఆమె తెలిపారు. ట్రెండీగా మంచి అవకాశాలు, మార్కెట్ సదుపాయాలు ఉన్న రంగాల్లో ఉపాధి పొందేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా వ్యాప్తంగా ఉచితంగా నైపుణ్య శిక్షణలు అందిస్తున్నట్లు వెలుగు డిఆర్డీఏ పీడీ నాగరాజు కుమారి N3 న్యూస్తో తెలిపారు. కావలి వెలుగు కార్యాలయంలో ఎంబ్రాయిడరీ మరియు ఫ్యాబ్రిక్ పెయింటింగ్పై మహిళలకు అందిస్తున్న ఉచిత శిక్షణను మంగళవారం పీడీ పరిశీలించారు. శిక్షణ ఇస్తున్న తీరును స్వయంగా చూశారు. అదేవిధంగా శిక్షణ తీసుకుంటున్న మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీడీ నాగరాజు కుమారి N3 న్యూస్తో మాట్లాడుతూ నైపుణ్యాలతో మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆ దిశగా శిక్షణతో పాటు మార్కెటింగ్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ వంటి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు డిపిఎం వెంకటేశ్వర్లు, కావలి ఏపీఎం కృష్ణారావు, సీసీలు పాల్గొన్నారు. కావలి మండలంలో మండల సమాఖ్యలో వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా మహిళలకి మగ్గం వర్క్లో శిక్షణ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వటం స్టార్ట్ చేశాము. ఇది ఆల్మోస్ట్ 20 రోజులు అయిపోయింది. ఇంకా ఒక 10 డేస్లో ఇది క్లోజ్ అవ్వబోతుంది. ఇక్కడ మహిళలు కూడా చాలా ఆసక్తిగా నేర్చుకుంటూ ఉన్నారు. మనం ఇప్పటిదాకా ఏంటంటే వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ కింద కానీ CAF, శ్రీనిధి ఇట్లా డిఫరెంట్ ఫండ్స్ సోర్సెస్ నుంచి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాము. అయితే దాంతో ఏం చేస్తూ ఇంటి అవసరాల కోసం వాడుకుంటారు కొంత, తర్వాత కొంత ఏదైనా వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటే గేదెలని, బర్రెలని, లేకపోతే ఆవులు, ఇంకా వ్యవసాయం కోసం ఇలా వాడుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమందికి ఇంకా ఖాళీగా ఉండేటటువంటి మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా మనము నైపుణ్యాభివృద్ధి చేసినట్లయితే దాని ద్వారా వాళ్ళకి కొంత ఉపాధి అనేది మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో దానిలో మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఈ మగ్గం వర్క్కి వస్త్ర చిత్రకళ ప్రదర్శన ఏంటిది అని పెయింటింగ్ ప్లస్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ప్లస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ 2 కూడా కలిపి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. దీంతో పాటు వీళ్ళకి ట్రైనింగ్తో పాటుగా ఇంకా ఏం చెప్తారంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్వాలిటీస్ గురించి కూడా చెప్తారన్నమాట. జనరల్గా చాలామంది ట్రైనింగ్ తీసుకొని అక్కడికి వదిలేస్తారు. అట్లా వదిలేకుండా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అంటే ఇంకా ఏం చేయాలి, ఊరికే ట్రైనింగ్ ఒకటి సరిపోదు. దానితో పాటు మార్కెట్ ఎలా చేసుకోవాలి, వస్తువుల్ని వాళ్ళు చేసిన దానికి డిమాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మార్కెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా అమ్మాలి, ఆ తర్వాత ఎలా వచ్చిన డబ్బుల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎంత సేవ్ చేసుకోవాలి, ఎంత పెట్టుబడికి ఎంత పెట్టుకోవాలి, తర్వాత ఎంత ఏ ఖర్చుల కోసం ఉపయోగపెట్టుకోవాలి అన్న దాంట్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
నందిగామలో హిందూ దేవాలయ ఆస్తుల పరిరక్షణ కమిటీ చేపట్టిన నిరసన కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. కోనేరు పుష్కరిణి చుట్టూ జరిగిన ఆక్రమణలను వెంటనే తొలగించి పూర్వ వైభవం తీసుకురావాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. నందిగామలో కోనేరు పుష్కరిణి పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగుతోంది. హిందూ దేవాలయ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఈ రోజు 4వ రోజుకు చేరుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పాత బస్టాండ్ వద్ద ఉన్న పురాతన కోనేరు పుష్కరిణి చుట్టూ జరిగిన ఆక్రమణలను తొలగించి దానికి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానిక హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ సుఖశ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం నమఃశివాయ నినాదాలతో భజనలు, కీర్తనలు చేపట్టి స్వామివారికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో 18 మంది సభ్యులతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చెయ్యాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సుఖశ్యామలాంబాదేవి రామలింగేశ్వర స్వామివారి పుష్కరిణి కోనేరు పునర్ప్రారంభ మహోత్సవం యొక్క నిరసన కార్యక్రమం ఈరోజు 4వ రోజు జరిగింది. గత 4 రోజులుగా నందిగామ గాంధీ సెంటరు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు నిరసన కార్యక్రమం, అలానే నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారి లక్ష్మీశా గారికి కూడా వినతి పత్రం, నిన్న కూడా నిరసన బాలి జరిపించుకొని ఈరోజు 4వ రోజుకి వచ్చాం. ఓం నమ శివాయ. మన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు మరి ఆ రోజుల్లో ఒక 108 దేవాలయాలు కట్టించి మరి ఆ దేవాలయాలకి అనేక రకాలుగా సదుపాయాలు కల్పించి దాంట్లో కోనేరు వాళ్ళకి పూజలు వాళ్ళన్నీ కూడా కల్పించారు. కానీ కాలానుగుణంగా ఏమైందంటే వాళ్ళు ఒక ఉద్దేశం అనేది పెడదారి పట్టింది. ఈ స్థలాలు ఎంతోమంది ఈ యొక్క స్థలాలని అన్యాక్రాంతం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే నందిగామలో రామలింగేశ్వర స్వామి కోనేరు అనేది చుట్టుపక్కల అందరూ కూడా దాన్ని ఆక్రమించారు. దాన్ని ఎండోమెంట్ వారు, దేవాదాయ శాఖ వారు కోర్టుకు వెళ్ళి, హైకోర్టుకి వెళ్ళి కూడా ఇది మాది అని చెప్పి ఆర్డర్ చేయడం జరిగేలా ఈ కమిటీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆ కోనేరు ప్రక్షాళన జరిగేంత వరకు కూడా ఈ యొక్క కమిటీ, ఈ యొక్క భక్తులు, నందిగామలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏకదాటి మీదకు వచ్చి కోనేరు ప్రక్షాళన జరిగేంత వరకు కూడా దీని యొక్క ఉద్యమం చేసి అనేక రకాలుగా అనేక విధాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు. హజ్ యాత్రికులకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్. యాత్రకు వెళ్లే వారికి 1,00,000 సబ్సిడీ, ట్రాలీ సూట్ కేసులను పంపిణీ చేసిన అజీజ్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సంబరాలు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కటౌట్లకు పాలాభిషేకం. చిత్తూరులో దారుణం. పట్టపగలే జర్నలిస్టు దారుణ హత్య. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.